Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 26, verse 18, 19, 20. Ayala Geetamu. Ayala is the name of, another name of Pururava. ఇట్లా మీ హాల్ టికెట్ తీసుకోండి, హాల్ టికెట్ తీసుకోండి, దాని మీద పువ్వు పెట్టుకోండి. ప్రసాదం ఇస్తారు, ఇక్కడ తీసుకోండి. ఐల గీత మళ్ళీ ఇంకా 5 నిమిషాలన్నా మళ్ళీ కూర్చున్నారేంది? కూర్చుంటే అరగంట కూర్చోబెడతాం ఇక్కడ. క్వాయం మలీమసక్ కాయో దౌర్జన్యాధ్యాత్ కోసిచి క్వాగుణ సౌమన సాధ్య యాద్యాసో విద్యయాకృత పిత్రోకిం స్వంను భార్యాయ స్వామినోగ్నే స్వగృదయో కిమాత్మానం కిం సుహృద మితియో నావశ్యతే తస్మిన్ కలేవరే మేధే తుష్య నిష్ఠే విసజ్జతే అహో సుభద్రం సునసం సుస్మితంచ ముఖస్త్రియ. సో ఇక్కడ పురూరవుడు చంద్రవంశంలో గొప్ప రాజు. ఆయన పెళ్ళి కూడా అసాధారణమైన ఊర్వశితో పెళ్ళయింది. ఈ భూమి మీద అలాంటి స్త్రీలు కనిపించే అవకాశం లేదు. పర్ఫెక్ట్గా అంటే ఎవరు చూసినా కూడా గోతిలో పడ్డమే, అంతే కదా. స్వర్గలోకంలో ఉండే స్త్రీలు ఈ భూమి మీదకి వస్తే ఎవరన్నా ఉండగలరు అంత దానికి. కానీ అక్కడుండే స్త్రీలు వాళ్ళకు ఉండేటువంటి పొగరేంది, వాళ్ళకు ఉండేటువంటి గర్వం ఏంది, ఎందుకంటే స్వర్గలోకం నుంచి వచ్చారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం పట్టించుకుంటారు? వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి పనికిరారు. ఆయన పురూరవ, ఆయన గొప్ప రాజు, ఆయన గొప్ప వీరుడు. మనసు చలో వీడితో పాటు ఆ తర్వాత వదిలేసిపోయింది. మొదట్లో వీడితో ఉంటే అలా అనిపిస్తుంది అనుభవం అని చెప్పి ఒప్పుకొని ఇంతో కాపురం చేసి ఆ తర్వాత హరే కృష్ణ అని చెప్పిపోతుంది. ఈయన కోరికలు ఇంకా తీరలా. ఆమెకి వీడు భూమి మీద ఉండే ఒక మానవ మాత్రం వీడితో నాకేది ఏదో ఎట్లుంటుంది, రొమాన్స్ ఎట్లా ఉంటుందని చూసుకుని ఆ తర్వాత ఎందుకంటే ఇంద్రుడితో బతికేటువంటి ఊరొస్తే భూమి మీద మనుషులతో ఎందుకుంటుంది, వదిలేసిపోయి నీ చావు మీద ఏడుస్తావు, ఆత్మహత్య చేసుకుంటావు. అంటే స్త్రీల యొక్క హృదయం, వాళ్ళు ఉంటే అట్లా మెత్తగా ఉంటారు, వాళ్ళు కఠోరంగా ఉండేటైతే పరమ కఠోరంగా శాస్త్రం చెబుతారు. వాళ్ళు మంచి సాంగత్యంలో ఉంటే నెమ్మదిగా, లేదా దుర్మార్గుల మధ్యలో ఉంటే అంతకంటే పెద్దగానే వాళ్ళు కేసులు పెట్టగలుగుతారు. భగవంతుడు మొత్తానికి ఏంది ఐడియా అంటే, భగవంతుడు ఈ సంసారంలో మనకి ఈ జీవితం అంటే విసుగు వచ్చేదాకా ఇట్టా అట్ట అనుభవాలు పండడం కోసం
భగవంతుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. అనుభవం పడగానే ఇంకా చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక్కడ ఈరోజు ఆయన అయల్ మహారాజ్, పురూరవ మహారాజ్ ఇంకా ఏమంటున్నాడు కదా, మనం కొద్ది రోజుల నుంచి చదువుతున్నాం. ఈరోజు ఏమంటున్నాడు, ఈ లోపల మనం కంఠస్థ శ్లోకం మనం చెప్పేది మళ్ళీ ఒకసారి అందాం. కిం విద్యయా కిం తపసా అనండి. కిం విద్యయా కిం తపసా కిం త్యాగేన శృతేన వా కిం వివిక్తేన మౌనేన కిం వివిక్తేన మౌనేన స్త్రీభిర్యస్య మనోహృతం స్త్రీభిర్యస్య మనోహృతం కిం విద్యయా కిం తపసా కిం త్యాగేన శృతేన వా కిం వివిక్తేన మౌనేన స్త్రీభిర్యస్య మనోహృతం. మనం చెప్పుకునే దీని అనువాదం, ఎప్పుడు దాకా శారీరక ఆకర్షణలు ఉంటాయో అప్పుడు మన చదువు దేనికి పనికి వచ్చింది. ఏంటంటే శరీరం అనేది మారిపోతూ ఉంటుంది. శరీరం అనేది ముసలితనం వచ్చేస్తుంది, లేదా మనకి రోగాలు వస్తాయి, లేదా మనకి ప్రమాదం కలుగుతుంది, యాక్సిడెంట్. మన శరీరాన్ని చూసి, అందుకే మన శాస్త్రాల్లో జాతకాలు చూసి తర్వాత స్వభావం చూసి ఆ రంగం వాళ్ళు బహుశా బతకగలుగుతారు. బాధ్యతలు అయ్యేదాకా మనం ఈ శరీర సౌందర్యాన్ని చూసి మనం దానిలో పడ్డామంటే ఏ క్షణంలో అయినా ఈ శరీర సౌందర్యం అనేటువంటిది అది తప్పకుండా నాశనం అవుతుంది. అది ఎప్పుడైనా కూడా నాశనం కావచ్చు. కాబట్టి ఆయన అన్నాడు, ఎప్పుడైనా మనం పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఐ వాంట్ టు మ్యారీ. ప్రభుపాద సమయంలో కూడా ఆయన కొన్ని పెళ్ళిళ్ళు చేశాడు, అవునా కదా? అంత వెనకాల కూర్చోండి ఇక్కడ ముందు రండి. మా మెడకాయ సరిగ్గా ఉండాలా లేదా? ప్రభుపాదులు వారి టైంలో కూడా ఆయన స్వయంగా ఉండి కొన్ని పెళ్ళిళ్ళు చేశాడు. ఆయన ఎవరన్నా ప్రభుపాద బయోగ్రఫీ చదివినట్లయితే ఆయన వాళ్ళకి మనకి కుతూహలం ఉంది, మనకి కోరికలు ఉన్నాయి, కాబట్టి నకిలీగా కాషాయ గుడ్లు వేసుకుంటుంటే లాభం ఏంది. కాబట్టి అందుకని ఆయన ఏమనేవాడు, ఆల్ రైట్ అంటారు కదా. మీరు చాలా మాటలు చదివి ఉంటాం, మీకు మట్టి కప్పులో పాయసం, వెండి కప్పులో పాయసం, మీరు దొన్నెలో పాయసం, ఇప్పుడు తిన్నారు కదా పాయసం, తేడా ఏమైనా ఉంటుంది. అది ఆ స్టీల్ కప్పులో తింటుంది, మీరు ఆకు దొన్నెలో తింటారు, మట్టి దొన్నెలో తింటుంది. ఈయన మనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వెండి కప్పులో తింటారు. పాయసం రుచి ఏమన్నా మారుతుందా? కాబట్టి శాస్త్రం చదువుతున్నటువంటిది ఆ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కాదు, ఎవరైనా కూడా అనుభవం ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ పిచ్చిలో పడమాకండి. ఏదో గృహస్థుడయ్యి బాధ్యతగా పిల్లల్ని చక్కటి మన కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు పెంచే విధంగా. మీకు పిల్లలు అక్కర్లేదు, పెళ్లి చేసుకోవాలనుకోండి, అప్పుడు పెళ్లి చేసుకోవడం తప్ప కదా? పిల్లలు కదా పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? తప్పు కదా. పెళ్ళి అన్న తర్వాత పిల్లకాయలు ఉండాలి. లేకపోతే ఆయన అన్నాడు చాణక్య పండితుడు, ఏ ఇంట్లో అయితే పిల్లలు లేరో ఆ ఇంట్లో అది అరణ్యంలాగే. పొద్దున్న లేచి ఎవడి మొహం ఎవడు చూసుకుంటా ఉన్నాడు. పిల్లలు అంటే వాడి ముడి కడిగి వాడికి స్నానం చేసి కాలక్షేపం, అంతే కదా. ఇంట్లో అది లేకపోతే ఏం చేస్తారు? ఇది మొగుడు పిల్లలు కూర్చొని ఏం చేయాలి బతుకంతా? అటువంటిప్పుడు పుట్టకపోతే అది వేరే విషయం. కానీ పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు
పిల్లలు ఉండాలి. ఎందుకంటే మన ముసలాళ్ళు అయితే ఎవడు చూసుకుంటాడు. అంటే తర్వాత కుటుంబ గౌరవం, మన ఆస్తులు బతుకంతా 50 ఏళ్ళు అని కోట్లు ఆస్తే ఎవడో బదారాడు పట్టుకుపోతే మీకు ఉసూరు పట్టింది. గాడిదలాగా ఎద్దులాగా పనిచేస్తుంది. నేను ఎవడో పట్టుకుపోతాడు గవర్నమెంట్ వాడు. ఏం చెబుతారు బ్యాంక్ ఆయన ఎవరైనా అకౌంట్లో నామినేషన్ పెట్టకుండా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే ఎవరైతే తిన్నగా గవర్నమెంట్కి అనా కదా, తిన్నగా నో ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత ఎవడో మా దూరం బంధువు సార్ వస్తే పోవాయి ఇక్కడి నుంచి అంటే ఒప్పుకోరు. డైరెక్ట్గా మీకు పుట్టిన వాళ్ళే ఉండాలి. అప్పుడు మీకు క్లెయిమ్ ఉంటుంది. నామినేషన్ రాసి ఉండాలి. వాడు ఇప్పుడు మాకు ఒక కేసు వచ్చింది ఢిల్లీ నుంచి. ఆ ఢిల్లీ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ పేరు రాధికమ్మ. చూసావు కదా, రాధిక ఢిల్లీ నుంచి వస్తూ ఉంటుంది. గందరగోళం అయింది ఆమె బతుకు. పెళ్లి చేసుకుంది. ఆయన ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు అక్కడ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆంధ్ర మొగుడు, అదే ఢిల్లీ భార్యతో అయింది. కర్మగాలి భర్త చనిపోయినాడు. యాక్సిడెంట్లోనో రోగంతోనో మొత్తానికి భర్త చనిపోయినాడు పాపం డ్యూటీలో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు ఆయనకి పెన్షన్ వస్తుంది, పర్వాలేదు, యువకు వస్తుంది. ఆమెకి 2 ఆడపిల్లకాయలు. రాధిక వస్తుంది అనుకుంటే ఇక్కడ 20వ తారీఖు వస్తాడంటే నేను పోయిన తర్వాత ఇక్కడికి దిగుతున్నా ఢిల్లీ. ఆరోగ్యం సరిగా ఉండదు. సో నేను ఢిల్లీలో కలుసుకోవచ్చు అని చెప్పా. బస్ అంత పెద్ద సముద్రం ఢిల్లీలో ఎక్కడ తిరిగి ఎక్కడికి వస్తాం సార్ మిమ్మల్ని కలుసుకోవడానికి. మీరు వచ్చిన తర్వాత నెల్లూరులోనే కలుసుకుంటా. మంచి స్వభావం, నార్త్ ఇండియన్ ఫ్యామిలీ. సో 2 పిల్లలు ఆడపిల్లకాయలు ఎదిగి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఆయనకి ఆస్తులు ఉంటాయి కదా, ప్లస్ పెన్షన్ పత్రాలు చెప్పగలగాలి. ఈయన నా భర్త అనేది దానికి సంబంధించి కాగితాలు ఫిల్ చేయాలి. మామూలుగా ఎక్కడికి పోయినాడు కాగితాలు ఫిల్ చేయాలి. ఇక్కడికి వచ్చే ఒక గొడవ వచ్చి పడింది. ఇంకో అమ్మాయి ఎవరో వచ్చి ఆయన కూడా నాకు భర్త అని. ఇదేంది రా బాబు అంటే తర్వాత నిన్ను చేసుకోవడానికి ముందే నన్ను చేసుకున్నాడు. అది నిజం కాదంట. నిజానికి ఎంత గందరగోళం అక్కడ పాపం. ఇంక ప్రూవ్ చేసుకోవాలి. ఈ డిఎన్ఏ టెస్టులు పెట్టి మా పిల్లలు డిఎన్ఏ పరీక్ష అయింది. ఈ పిల్లలు ఆయన ద్వారా నాకు పుట్టారో లేదో అంతే కదా, అది ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఏందే క్లెయిమ్ అంటే ఆయనకు ఉంది ఒక 8 ఎకరాలు ఉంది, ఒక 8 ఎకరాలు ఎంత ఉన్నట్టుంది. ఈ రోజుల్లో 8 ఎకరాలంటే పర్వాలా. ఇప్పుడు దానికోసం కూడా ఇంట్లో వాళ్ళు ఆ మగాయన తమ్ముళ్ళు ఇది ఎక్కడి నుంచో దెయ్యంలాగా నార్త్ ఇండియా నుంచి వచ్చింది, దీనికి అంటగట్టడం ఆస్తులు. అందుకని నాటకం అంతా ఆడుతుంది. అంతే ఒకసారి మనకు సంబంధం ఉండేవాడు చచ్చిపోతే చాలా చూస్తూ ఉన్నాం. సంబంధం ఇప్పుడు అమ్మాయి చనిపోయిందంటే వాళ్ళు వెంటనే ఇంకా వీళ్ళ కుటుంబంతో మనకేం సంబంధం, మన అబ్బాయి కోసమని ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టుకు ఆ అమ్మాయి పోతే లేదా అబ్బాయి పోతే మనకెందుకు వచ్చింది అంటే రకరకాలుగా తలకాయలు పని చేస్తూ ఉంటాయి. ఎవరైతే చక్కగా ధర్మం ఇవన్నీ తెలుసుంటాయో వాళ్ళు శాస్త్రం ప్రకారం. కానీ అత్తమామలే వద్దంటుంటే అప్పుడు ఏం చేస్తారు? ఈమె ఉండడానికి రెడీగానే ఉంటుంది. కానీ అత్తమామలు మన అబ్బాయి పోతే దీన్ని పెట్టుకుని ఏం చేయాలి ఇంట్లో అంటే రకరకాల కేసులు జరుగుతాయి. కానీ ఇక్కడ పాయింట్ వచ్చి ఈ జీవితం అన్న తర్వాత ఈ మనుషుల మధ్య ప్రతి ఒక్కళ్ళకి స్వార్థం అనేది ఉంటుంది కదా, ముందు మనస్వార్థం. దానికని వీళ్ళంతా కూడా ధర్మాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది డబ్బులు కాజేయడానికి పెళ్లి చేసుకోవడం ఇది చేస్తూ ఉంటారు. అబ్బాయికి ఆస్తులు ఉన్నాయి, అబ్బాయి అంటే ఇష్టం లే, పెళ్లి చేసుకుని ఏదో గొడవ పెట్టుకుంటే మనకి దాన్ని ఏమంటారు, మీ లీగల్ లాంగ్వేజ్లో ఏమంటారు, పెళ్ళడానికి ఏదో రావాల్సి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, విడిపోతే
క్లెయిమ్ చేస్తుంది, నాకు సపోర్ట్ కావాలి. నేనేదో మన మను సమితిలోను మన హిందువులో ఒక శబ్దం పడిందినే, దాన్ని ఏమంటారు, మంచి పరిహారం అనొచ్చు, కానీ ఇంకేదో మంచి శబ్దం అంతేగా. భర్త భార్య విడిపోతే చట్టం ప్రకారం భరణం అంటారా, భరణం ఇంగ్లీష్లో అలిమని. ఎందుకంటే ఆయన మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోకపోవచ్చు, బతికేలా గడుస్తుంది, దానికి పిల్లలు ఉండొచ్చు, వాళ్ళని ఎలా చదివించుకోవాలా. అంటే చట్టంలో కొన్ని ఏర్పాట్లు. భార్యాభర్తలు విడిపోతే పిల్లలు ఎవరికి చెందుతారు, తర్వాత ఆ పిల్లల పోషణ, దానికై ఖర్చులు, దాన్ని భరణం అంటారు, అది అలిమని. కట్నం వేరు, డౌరీ. డౌరీ అంటే కట్నం, అలిమని అంటే భరణం. నేను చదువుతున్నారని మీరు జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ ఏంది ముందు కనుక అన్నీ చదువుకుంటూ. సో అంటే ఇద్దరు మనుషులు ఒక చోటుకు వచ్చినప్పుడు స్వభావం కలవడం, అడ్జస్ట్ అవ్వాల్సిందే. స్వభావం అనేది కొద్దిగా తేడాలు ఉండనే ఉంటాయి. మీరు ఒక ఇంట్లో పుట్టి పెరిగి ఆడాళ్ళేయండి, మగాడేయండి, కరెక్ట్గా మీలాగా ఎట్లా ఆలోచిస్తాడు, ఆడాళ్ళ ఆలోచన ఓ పద్ధతిలో ఉంటుంది. కానీ నువ్వు చెప్పినట్టు నేను ఎందుకనాలా, లేదా నేను చెప్పినట్టు నువ్వు ఎందుకనావు, ప్రారంభం పరుగు పోతుంది, కుటుంబం పరుగు. ఎంత పెద్ద హంగామా చేసి పెళ్లి చేసుకున్నాం అందరి మధ్యలో. పట్టున సంవత్సరం తిరిగే లోపల ఎట్లా జరిగితే మన పరుగు పోతుంది, తిక్క కుదిరింది. మొత్తానికి తల్లిదండ్రులు అందరూ వచ్చి సర్దు చెప్పడానికి చూస్తారు. నువ్వు ఒప్పుకొని చేసుకున్నావు కదా, మళ్ళీ ఇదేంది, అడ్జస్ట్, మేనేజ్. అదే ఇది తెలీదు, తెలుసో తెలీదు. మన ఇస్కాన్ భక్తులేండి కూడా, ఎందుకంటే ఇస్కాన్ భక్తులు కాదు, స్వభావాలు భిన్నంగా ఉంటాయి. బట్ ఇస్కాన్ భక్తులు అయితే ఆటోమేటిక్గా ఏదైనా రేడియో అనేది ట్యూన్ తిప్పేయడానికి మీ బుద్ధి మీకు ఉండనే ఉంటుంది కదా. పేరు ఎత్తకుండా చక్కగా పెళ్లి చేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె కాపురానికి రావటంలా. ఏందమ్మా అంటే కొద్ది రోజులు ఉన్నట్టున్నారు, కొద్దిగా తేడాలు వచ్చాము, నేంబు అని ఉంటుంది, అదేంది, ఇట్లా రకరకాల కేసులు. అంటే ఇక్కడ ఈ ఐలరాజు పురూరవుడు ఆయన అంటున్నాడు, ఆమె తప్పే ఉంది, నేను కదా ఇది నా కర్మ అనుకోవాలా, అన్యాయం చేసిపోయి ఉండొచ్చు ఊరవసి, కానీ నేనెందుకు ఆలోచించేది ముందే ఆ స్వర్గలోకాల్లో ఉండేటువంటి స్త్రీ, నేను ఇక్కడ ఉండేవాడిని, అక్కడికి రానీరు, పురూరవుడు అక్కడ రాని ఎందుకు ఒక తను అంటాడు, గెట్ అవుట్ ఆఫ్ హియర్ అంటాడు. ఇక్కడ ఉండడానికి ఈ కప్పులో ఈ కాలువల దగ్గర వీడితో పాటు నేను ఎక్కడ ఉంటా, ఏదో మొదట్లో ఒక అనుభవం కోసం వచ్చి అని చెప్పి ఈ రకంగా కాబట్టి ఆమె వెళ్ళిపోయింది, ఏదో సాగు చూపించి. ఇప్పుడు దానికి ఐలగీత అంటే ఆయన అంతగా మన జీవితంలో దెబ్బలు తగిలినప్పుడు కూర్చుని మన మనస్సులో ఇట్ట చేసి ఉండాల్సింది, అబ్బా అట చేస్తుంటే అదని ఉంటే ఇది చూసుకుని ఉంటే, దాన్ని ఏమంటారు, మీ మనస్సుతో మీరే మాట్లాడుకుంటున్నారు. మీ మనస్సుతో అంతగా మాట్లాడుకుంటాం కదా, ఏదైనా అయినప్పుడు జీవితంలో మన మనస్సుతో మనమే మన బుద్ధి మన మనస్సు మాట్లాడుకోవచ్చా, మన బుద్ధి మన మనస్సు మాట్లాడుకోవచ్చు, మన ఆత్మ మన బుద్ధి మాట్లాడుకోవచ్చు. మీకు చక్కటి ఆత్మజ్ఞానం ఉందనుకోండి, మీ బుద్ధి ఏదో చెబుతుంది, డబ్బులు ఇట్లా పెట్టుబడి అట్లా పెట్టుబడి బుద్ధి చెబుతుంది, మీ ఆత్మ చెబుతుంది, దేవుడిని నమ్ముకుని వాడికి ఇదంతా ఎందుకని చెప్పి మీ ఆత్మ చెబుతుంది. అట్లాగే మనస్సు ఒకటి చెబుతుంది, బుద్ధి ఒకటి చెబుతుంది. అంటే మనలోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకటి వచ్చి మీ ఇంద్రియాలు ఏం చెబుతున్నాయి, మీ మనస్సు ఏం చెబుతుంది, మీ బుద్ధి ఏం చెబుతుంది, నిజానికి ఆత్మకి ఏం కావాలా, మనం చదువుతున్నాం ఆత్మకి ఏం కావాలి. ఈ రకంగా ప్రతి మనిషి కూడా సతమతం అవుతూ ఉంటాడు జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి. ఎందుకంటే మనం అసలు
ఈ తాత్కాలిక జీవితంలో ఈ కష్టాల మధ్యలో మనం బతకడం కోసం కాదు, కానీ అదంతా క్లియర్గా తలకాయలో ఫిక్స్డ్గా స్థిరంగా కూర్చోలేదు. అంటే మనసు మనకి వినిపిస్తుంది, ఇట్ట చేయి అట్ట చేయి అని చెబుతుంది. గట్టిగా మనకి శాస్త్రజ్ఞానం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన ఈరోజు శ్లోకాలు 18, 19, 20. మలినమైనది, దుర్గంధభరితమైనది ఆయన ఈ భౌతిక దేహాన్ని అసలు ఎందుకు దీని మీద ఆకర్షణ? స్త్రీ దేహం యొక్క సుగంధ సౌందర్యాలకి, స్వర్గలోకంలో ఉండేవాళ్ళ శరీరానికి సుగంధం కూడా ప్రభుపాద రాస్తాడు. స్వర్గలోకంలో ఉండే ఆడవాళ్ళకి మనం అంతా ఇక్కడ అత్తర్లు కొట్టుకుంటూ ఉంటాం, పౌడర్లు కొట్టుకుంటూ ఉంటాం. కానీ స్వర్గలోకంలో భగవంతుడు ఏర్పాటు, భగవంతుడు ఎట్లయినా చేయగలడు కదా. భగవంతుడు గులాబీకి వాసన ఇస్తే మీ ఒంట్లోంచి గులాబీ వాసన రావాలా వచ్చేట్టుగా ఆయన చేయగలడా లేదా? కావాలంటే చేయగలడు. భగవంతుడు గులాబీలో వాసన పెడితే మీ శరీరం నుంచి గులాబీ వాసన వచ్చేట్టు చేయగలడా లేదా? మీరు చేసుకోలేరు. దేవుడు ఆయన ఉన్నాడు, ఋషభదేవు ఆయన సిద్ధ పురుషుడు, ఆయన భగవంతుడి యొక్క శక్తావేశం అవుతారు. ఆయన మామూలుగా మనుషులు పెంట ఏమన్నా అంటే కొద్దిగా కష్టం, అక్కడే కూర్చొని తినాలన్నా పెంట కంపు కొడుతూ ఉంటుంది. ఎందుకంటే అదే మన భోజనం ఎట్లా ఉంటుంది, పెంట ఎట్లా ఉంటుంది, పందులకి ఇష్టంగా ఉండొచ్చు. అంటే మామూలుగా మనం ఎక్కడైనా ఈ పెంటలు ఉంటే అక్కడ కూర్చొని తినాం కదా, తినాలనిపిస్తుంది, దూరంగా వెళ్ళిపోతాం అంత కొద్దిగా గార్డెన్లో కూర్చుని. కానీ ఋషభదేవుడు ఆయన ఒక అవధూత అంటే మహాత్ముడు తర్వాత స్థాయి. మహాత్ముడు తర్వాత బాబాజీ మహారాజ్ అంటారు. ఆ బాబాజీ మహారాజ్ స్థాయి కంటే కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోతే వాళ్ళని అవధూతులు అంటారు. నిత్యానంద అవధూత, దత్తాత్రేయ అవధూత. ఆ రకంగా ఈ ఋషభదేవులు కూడా అవధూత. ఆయన అవధూత కాబట్టి తన ప్లస్ ఆయన భగవంతుడి యొక్క శక్తావేశం అవుతారు. ఆయన అవధూత కాబట్టి అవధూత అంటే ఆయన ఇది తినాలా ఇక్కడ ఉండాలి ఏముండదు. ఏదో ఆకలి పుడితే ఏది ఉన్నా కూడా ఎంగిలి కూడు కావచ్చు, రోడ్డు మీద పారేసింది కావచ్చు. అంటే ఆయన భక్తిలో లీనమైపోయినాడు. కేవలం శరీర పోషణ కోసం సమయానికి ఏది దొరికితే తింటారు, వాళ్ళని అవధూతలు అంటారు కదా, అవధూత. తర్వాత ఆయన పెంట అది బ్రహ్మాండంగా ఎన్నో 1/2 కిలోమీటర్ దూరం మంచి వాసన వస్తుంది. అంటే ఆయన చూస్తుంటే ఆయన శరీరం నుంచి అంత వర్చస్సు. ఆయన ఏం పట్టించుకోవట్లేదు, జుట్టు దూవుకోడు, గుడ్డలు మార్చుకోడు. కానీ ఆయన యొక్క ఈ ఆధ్యాత్మిక ఉన్నతి వల్ల జడభరత కూడా అంతే కదా, జడభరత కూడా ఆయన వీళ్ళందరూ కూడా బాగా భక్తులు. ఏది ప్రభుపాద అంటే నేను అనుకున్నా ఒకసారి, ఎందుకో ప్రభుపాద మొహం ఎంత చూసినా కూడా మనకి విసిగేతటల్లా, ముసలాళ్ళ మొహం ఎవరు చూస్తారు? అదే అంత ప్రభుపాదుల వారి బొమ్మలు చూస్తుంటే ఇంకా కలెక్షన్ అది ఇది అని ప్రభుపాదుల వారి బొమ్మలు. ఎందుకు అట్లా అంటే భగవంతుడు మనలో కొంత భక్తి ఉంటే భగవంతుడు మనకి మహాత్ముల మీద మనకు ఆ రకమైనటువంటి అటాచ్మెంట్ పుట్టిస్తాడు. దానివల్ల మనం వాళ్ళ వెంట ఉంటాం, నేర్చుకుంటాం. తిరంగా ప్రభుపాద అందుకే ఆ శిష్యులు మామూలుగా ఆడవాళ్ళ ఫోటోలు కొట్టుకుంటూ ఉంటారు, అంతే అందరూ కూడా. మగవాళ్ళు ఆడవాళ్ళ ఫోటోలు ఎక్కువగా జరిగేది. కానీ ఈ యదుబరదాసు ఇదంతా పెద్ద పెద్ద ప్రభుపాద శిష్యులు, వాళ్ళంతా ప్రభుపాద ఇటు కూర్చుంటే ఫోటో, అటు కూర్చుంటే ఫోటో, ఇటు కూర్చుంటే ఫోటో, ఇది తుక్కుగా తీసారు. లేకపోతే మనకి వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి కొంత ఆత్మ అనుభవం కలుగుతుంది. ఇట్లాంటి వ్యక్తులు ఈ భూమి మీదకి రావడం అరుదుగా ఉంటుంది. కాబట్టి తర్వాత ప్రభుపాద దగ్గర నుంచి చూస్తున్నారు. ఆయన ఎలాంటి ఈర్ష్య, ద్వేషాలు, వికారాలకన్నీ అతీతంగా దివ్య గుణాలతో. కాబట్టి వాళ్ళు ఆయన చూసి జీవితంలో మనకి ఇటువంటి వ్యక్తి మళ్ళీ మనకి ఎప్పుడు తారసపడ్డు దొరకలేదు. కాబట్టి వాళ్ళు ప్రభు మామూలుగా మన లెక్చర్
రికార్డ్ చేయాలంటే ఇట్లా కూర్చుని క్లాసెస్ అంటే రికార్డ్ చేస్తారు. నేను ఏదో రాజశేఖర్ 4 తిడుతూ అంటే వీళ్ళతో మాట్లాడుతాను, అది కూడా రికార్డ్ చేస్తా అంటే. కానీ మీకు అనిపిస్తుంది అనుకోండి, ఈయన ఈర్ష్య ద్వేషాలు లేకుండా బతికే వ్యక్తి అన్నప్పుడు ఆయన తిడుతున్నా కూడా దేనికోసం తిడుతున్నాడు? ఆయన తన మనస్సు మీద అదుపు లేక కోపం కొద్ది తిడుతున్నాడా, లేదా భగవంతుడి సేవ పాడైపోతుంది దానికోసం తిడుతున్నాడా అని మీరు చూస్తుంటే ఆ కోపానికి ఈ కోపానికి తేడా తెలుస్తుంది చెప్పండి. మీరు గుణాల ప్రభావంలో వండి మీకు కోపం వచ్చిందా, మీరు భగవంతుడి సేవ చెడిపోతుంది దాన్ని సరిచేయాలా, లేదా వీడు శిష్యుడు అంటున్నాడు కానీ ఏం నేర్చుకోవటం లేదు. మిమ్మల్ని బాగానే తిడుతూ ఉంటాం కదా, నాకు అర్థం కాదు టాపిక్ వచ్చింది. మామూలుగా నేను వచ్చినప్పుడు అంత మందిరంలో నా కుర్చీ తీసుకురా, దాని మీద క్వశ్చన్ అయ్యి దాని గుడ్డ పెట్టు, అది పెట్టు అని నేనే అసలు నిజంగా నేను చేసుకోవడం సులభం. ఏమైనా పిలిచి అది చేయమని వాడి మీద తలిపోయి జనాలను ఇక్కడ కూర్చోండి. కానీ వీళ్ళకి బుద్ధి పని చేయాలి. మీకు మహారాజు గారు ఎన్ని నెలల నుంచి లేదా ఎన్ని సంవత్సరాల నుంచి మనకి చెబుతున్నాడు కదా, చక్కర ఎవరో వచ్చి బాధ్యత తీసుకుని నేనేం చేయాల్సి ఉంటుంది. మహారాజు ఆదివారం క్లాస్కి వచ్చినప్పుడు ఎవరికి పట్టేప్పుడు, ఎందుకంటే మన టైంకి రాగా ఉంటే ఏదో చేస్తాం లేకపోతే పోతూ ఉండడం. కానీ బుద్ధి ఉన్న వాళ్ళు అయితే ఏం చేయాలా, బస్ సండే క్లాస్ వచ్చిందంటే ఈ ఫ్యాన్లు ఆపాలా, ఫ్యాన్లు ఆన్ చేయాలా కదా, ఇవన్నీ పని చిన్న చిన్న పనులే. దగ్గర నిన్న పట్టుకుపోయింది ఎవరు, కామాక్షి. ఆడు మృదంగాలు నగర కీర్తన నుంచి వచ్చారు సాటర్డే, ఇక్కడే బారేసుకోవడం. మందిరంలో రోజు ఉండే సామాన్లే ఉండాలా, మిగతావన్నీ ఏదో ఒక రాంగానే పెట్టారు. కానీ వెంటనే అవి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. అయితే ఈరోజు 2 జుంబాలు పెడతాడు, రేపు ఇక్కడ ఇంకో 4 ఇక్కడ పెడతాడు, ఎవడు చెప్పాల్సింది. అయ్యా మందిరంలో అవసరం లేనివన్నీ ఎత్తి అక్కడ ఇక్కడ దాన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ హ్యాజ్ ప్లేస్. మీరు గరిట ఒంటింట్లో ఉంటే తప్పేలేదు, గరిట తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోతే ఎవడొకటి చెప్పాలి ఎందుకు ఇక్కడ గరిట ఉంది, లేకపోతే వారాల తరబడి. అప్పుడు ఈ హరిప్రేమ ఏమను, ఓహో ఒంటి మీద ఒక గరిట ఉండాలన్నమాట, ఎందుకంటే చల్లు నేను చూస్తున్నాను, అదొక రూల్ అనుకోండి. తీసేయాలి మామూలుగా. మాకు తెలియదు కదా, రాజశేఖర్ ఏం చేయట్లేదు, మహారాజు కూడా ఏమంటలేదు, ఉండి మీద ఒక గరిట ఉంటే మంచిది అంటే 10 రోజులు చూస్తున్నా స్వామి, ఇప్పుడు ఎందుకు తీయమంటే నన్ను మీరు అడగచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా కార్యక్రమం అయిపోగానే బ్యాక్ ఏది ఎక్కడ ఉండాలో, మన కరతాళం తీసుకుని ఏదో తొందరగా ఒంటింట్లోకి వెళ్తారు. ఇంకా కరతాళం కోసం ఊరంతా ఎత్తుక్కోవాలి కదా, ఒంటింట్లో కరతాళం నాకేం తెలుసు. ఒంటింట్లో కరతాళం ఉంటే గోసల్లో కూడా ఉండొచ్చు, లేదా ఆఫీసులో ఉండొచ్చు. పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ప్లేస్. ఇక్కడ కూడా అక్కడ ఉండాల్సిన కరతాళం అక్కడ పెడతారు అనుకోండి, నాకు ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ చూడాలా అక్కడ, అంటే చిన్న ఐటమ్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. అదే మనకి కొద్దిగా ఇరిటేషన్ పట్టింది, నాన్ సెన్స్. 25 ఏళ్ళ నుంచి ఉంటాం, ఏం చేస్తాం స్మూత్గా. నేను మిగతా మంది వాళ్ళకి వెళ్ళి గమనిస్తూ ఉంటా, మహారాజు కానీ ఎవరు వచ్చేప్పుడు అంత స్మూత్గా. రాధానాథం నోరు తెరవక్కర్లేదు, ఇది వాళ్ళందరికీ భయం ఒకటి. తర్వాత వాళ్ళంతా చక్కటి శిష్యులు. మహారాజు ఎట కావాలంటాడు, ఏముంది రాగానే ఆ దీపం బయటకు వస్తుంటే ఫ్యాన్ ఆఫ్ చేయాలా, ఆదివారం కాబట్టి కొద్దిగా లైట్లు బ్రైట్గానే ఉండాలి, ఆల్ కామన్స్. తెలియకపోతే ఓ లిస్ట్ పెట్టుకోండి, మహారాజ్ హౌ డూ యూ వాంట్ సండే 6:30 నుంచి 8 దాకా ఏం జరగాల, ఆల్రెడీ ఇది ఉండాలి. లేకపోతే నాకెట్ అలవాటు అయింది. ఒకసారి అలవాటు అయిపోతే మనం భక్తి చేస్తున్నప్పుడు ఈ తలకాయ కెపాసిటీ అనే ఉండదు, ఎంతైనా కెపాసిటీ వస్తుంది తలకాయ భక్తి. మహారాజుకి అన్ని చిన్న విషయాలన్నీ కూడా ఎట్ట తెలుసు. అక్కడ 3 కుర్చీలు ఉంటాయి, ఆ కుర్చీ రాజశేఖర్ పట్టుకుపోయి అక్కడ ఏదో వాడుకుంటాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. నేను వచ్చి ప్రీతిని అడుగుతా, అది 4 ఉండాలా, 3 ఉన్నాయండి. మనకు ఆ నోటీస్ ఉండదు, ఏదో వచ్చి పోతూ ఉంటాం బయటికి. మందిరం ఎట్లా ఉంటుంది కాబట్టి మందిరంలో ఉండేవాళ్ళు కామాక్షి ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, వాళ్ళు వెలుగు. అంటే ఎవరు ఇప్పుడు కిచెన్ మీరు చూసుకుంటారు లేదా, కిచెన్లో మీకు అగ్గిపెట్టి లేకపోతే
ఇంక బయలుదేరండి, ఈ గదిలోకి వచ్చి ఒక అగ్గిపెట్టి తీసుకెళ్ళాలి. రోజు ఎక్కడ చేస్తారు, మనం ఉండే ఓపికతో కిచెన్లోనే పని చేయట్లే. అగ్గిపెట్టుకు ఒకసారి పైకి పోయి రావాలా, ఇంకో దానికి ఇంకో చోటికి పోయి రావాలా. ఎవరి ప్లేస్లో వాళ్ళు చక్కగా అటు మందిరంలోకి రాగానే చిన్న చిన్న పనులే. ఇప్పుడు క్లాస్ అయిపోతుంది, ఆ కుర్చీ పొద్దున్న అట్లాగే ఉంటుంది, అడ్డం కదా మనకి. సండే క్లాస్లో ఉండాలి, క్లాస్ అయిపోగానే బ్యాక్. చిన్న విషయాలే, కానీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని రోజు మహారాజు రోజు చదువుతున్నాడు. నేనేమన్నా దద్దమనా, నేనైనా యదవనా, సింపుల్ టక్ 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 అరక. కాబట్టి ఒకసారి చూడండి హౌ డు ఐ మేనేజ్. ఆ శంఖం ఊదినప్పటి నుంచి మహారాజు ఏమేం చేస్తున్నాడు, జస్ట్ ఫాలో ఇట్, అంతే కదా. అంతేనే కదా, తలకాయ ఉప్పు కనీసం అలా. ఆయన ఒక్కడు ఉన్నాడు, ఇంకోళ్ళకి నేర్పించాలా అంటే ఇద్దరు ముగ్గురు నేర్చుకోండి, తప్పేనా, అంతే కదా. రాజశేఖర్ పని మీద అడబోతాడు, ఇంకా మీకు తెలియదు అంటే నేను మీ మీద కేకలే, నాన్ సెన్స్. నిన్న దేనికి తిట్టా నేను, దేనికన్నా అయ్యో ఎవడు మృదంగం కొట్టేవాళ్ళు లేడు ఒకటి, నమస్తే నరసింహ, నాన్ సెన్స్. కర్తాడు ఎవరన్నా కొడతారు, మీరు కొట్టచ్చు. ఇవి కామన్ సెన్స్ ఉండాలి కదా, ఇవి తెలియాలి, చూడాలా. మృదంగం నేను కొట్టలేదు, ఎవరిని వేరే వాళ్ళు కొట్టేవాళ్ళు ఉన్నారా, ఇవన్నీ నేను చూసుకోవాలి, అంతేగా, అంతే కదా. మీరు చూసుకోవాలి. ఆల్ సింపుల్ థింగ్స్, జస్ట్ స్మార్ట్. కొద్దిగా అంటే ఏం పనులు జరగాల, మృదంగం కొట్టాలి కదా. ఎవరు లేరు, విజయ్ లేడు, దినేష్ లేడు, ఈయన లేడు, అప్పుడు ఎవరు కొడతారు అది తెలీదు. కూర్చున్న తర్వాత మళ్ళీ లేచి, అనవసరం కదా ఎక్సర్సైజ్, కూర్చోవడం లేవడం, అంతే కదా. అదే బాసం పెట్టేసి కూర్చుంటే లేవాలంటే కొద్దిగా పనే అది. మిమ్మల్ని 10 సార్లు లేచి ఒకసారి కరతాళం తీసుకురా, ఒకసారి భాగవతం తీసుకురా అంటే ఎట్లుంటుంది మీకు. ఇదేంద్రా బాబు చెప్పి తేవాల్సిన ఒకసారి చెప్పండి సార్, తేవాల్సిన ఒకసారి చెప్పండి, అది తీసుకుని ఇది తీసుకుని ఇక్కడ వచ్చి పెట్టిపోతాను. ఇక్కడ కొద్దిగా ముఖ్యంగా నేను వచ్చినప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చేయాలి, నేను వచ్చి క్లాస్ చేయాలా, కానీ అన్నీ సరిగ్గా లేకపోతే అవి నేర్పించే బాధ్యత కూడా నా మీదే ఉంది, అంతే కదా. నేను అనుకుంటా ఉంటాను, నేను లేనప్పుడు ఇలా ఏం చేస్తూ ఉంటాను ఈ సండే కార్యక్రమాల్లో. ఇష్టం అవుతాడు, ఏది ఎక్కడ పడి ఉంటే ఎవడు వచ్చిన వాడికి ప్రసాదం అనేది అది కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ కీర్తన చేస్తుంటే రాజశేఖర్ వాడికి స్మూత్గా జరిగిపోతూ ఉండాలి, అవునా కదా. వచ్చిన వాళ్ళు చక్కగా ఎవరు పలకరించాలా, ప్రసాదం తీసుకున్నారు లేదా, కొత్త వాళ్ళు అయితే పుస్తకం తీసుకొని, ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఎవరు వాళ్ళు అక్కడ రిసెప్షన్లో ఉండేవాళ్ళు అది చూసుకుంటూ ఉంటే, మందిలో కీర్తన వాళ్ళు ఇవి చూసుకుంటూ ఉంటే పనులు అయిపోతూ ఉంటాయి. ప్రతిదీ నేనే చూడాలా, కొత్తగా వచ్చిన వాళ్ళు పలకరిస్తున్నారా లేదా, వాడికి పుస్తకం చూపిస్తున్నారా లేదా, ప్రసాదం పెడుతున్నారా లేదా. చిన్న చిన్న విషయాలు, మెనీ థింగ్స్. మీకు తెలుసో తెలీదో, మందిరాల్లో ప్రతిదీ లిస్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎవరికైతే బాధ్యత ఇస్తున్నారు వాడికి ప్రభుజీ మందిరంలో ఈ విధంగా పబ్లిక్ వచ్చే ప్రారంభం తులసి పూజ నుంచి ఈ విధంగా 8:15కి క్లాస్ అయిపోయేదాకా ఇవన్నీ గమనించుకోవాలి. తెలిసిపోతే ఒకసారి మొదట్లో కొద్దిగా ఒకసారి అది మర్చిపోయేది, మరి అలవాటు అయిపోతే నాకు ఎట్లా ప్రతిదీ ఎట్లా తెలుస్తుంది, మనకు అలవాటు అయిపోతుంది సిస్టమేటిక్. అందుకని ఇదైన తర్వాత ఇది ఆ కుర్చీ ఏమని చెప్పాలా, వాళ్ళు అయిపోతుంటే ఆరతి అయిపోతుంటే ఇది రెడీ అవ్వాలి కదా. ఎవరు పట్టుకొని పెట్టి ఆ కుర్చీ తీసుకురా, ఆ క్వశ్చన్ తీసుకురా, వాట్ ఈజ్ ఆల్ దిస్. క్లాస్ చెప్పేవాడు కూడా విసుగు వస్తాయి. అమ్మ 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండి ఏ రోజుకి ఆ రోజు వచ్చి స్మూత్గా ఉంటే అప్పుడు నేను ప్రశాంతంగా వచ్చి చక్కగా నేను కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను అంటే క్లాస్ మీద. అన్నీ నేను సరి చేసుకుంటే చిన్న చిన్న విషయాలని ఇరిటేషన్. సో మీరు మందిరంలో ఉండేవాళ్ళు లక్ష్మి, మాధురి, కామాక్షి, రాజశేఖర్ వయసులో కూడా ఉన్నారు. గమనించి వాళ్ళు పని చేసుకుంటే సంతోషం కలుగుతారే.
వీళ్ళు చెప్పకుండానే అన్నీ కూడా జరిగిపోతాయి. సో ఇక్కడ మనం చదువుతుంది ఇక్కడ స్వర్గలోకంలో ఉండే స్త్రీలకి న్యాచురల్గానే వాళ్ళకి సుగంధాలు, తర్వాత వాళ్ళకి చెప్పాం కదా ముసలితనం రాదు చనిపోయేదాకా. మామూలుగా మనకి వయసు మారుతూ ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా ఇన్నేళ్ళని ఉంటుంది. కానీ స్వర్గలోకాల్లో ముసలితనం అనేది ఉండదు. తిన్నగా తెస్తాడు, 100 ఏళ్ళు బతకాల, 100 ఏళ్ళు అట్లాగే ఉంటారు వాళ్ళు. అది 100 ఏళ్ళ టక్కని అయిపోతుంది ఇంకా శరీరం. అలాగే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, స్వర్గలోకంలో ప్రెగ్నెన్సీలు రాదు. వాళ్ళు కావాలంటే వస్తారు, అక్కర్లేదు అనుకుంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మనకి అంతే కదా, మన స్వర్గంలో ఉన్నా అంటే మనకి పిల్లలకు అడ్డం అనుకుంటే, మనకి పిల్లలు కావాలంటే బాధ్యతలు అట్లా అంటే వాళ్ళకి స్వర్గంలోకి ఉండే శరీరాలకి భగవంతుడు ఇచ్చేటువంటి, మనం ఇక్కడైతే మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి. స్వర్గలోకంలో ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు అక్కడ కూడా ఉంటారు డాక్టర్లు, ఇంజనీర్లు. అక్కడ స్వర్గలోకంలో డాక్టర్లు, ఇంజనీర్లు ఉంటే అవసరం లే. అదే భగవంతుడి ఏర్పాటు వల్ల ఆ విధమైన పద్ధతులు అక్కడ ఆల్రెడీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను ఆమె శరీరానికి ఆకర్షితుడనే నామమాత్ర దానికోసం, అది కేవలం మాయా రచితమగు మిథ్య ఆవరణ మాత్రమే అయి ఉన్నది. ఊరస్సు యొక్క సుగంధిత సుందర రూపానికి తాను పిచ్చిగా ఆకర్షితుడైన. ఇంతకుముందు ఒకసారి మా దగ్గర ఒక్కరాడు రత్నం ఆయనకి మందిలో 5-6 అమ్మాయిలు ఉండేవాళ్ళు. మామూలుగా మర్యాదలు ఇవన్నీ చూస్తూ ఉంటాను, సిగ్గు విడిచి ఆయన రూమ్లో కూర్చొని పేరు చెప్పకూడదు కదా, మంచిది కాదు, కావాలి నాకు రాజశేఖర్. నేను భయపడిపోయాను, ఇదేంద్ర బాబు ఆమె పరుగు పోతుంది, మందిరం పరుగు పోతుంది, ఎవరిని పేరెత్తుకుని ఆమె కావాలి నాకు అంటుంటే, అంటే కొద్దిగా అది కొద్దిగా ముదిరినట్టు అంతే కదా. మామూలుగా మనం తెలుసుకోవాలి నా బాధ్యతలు ఇవన్నీ ఇట్లంతా. అంటే అప్పుడప్పుడు మైండ్ ఆ విధంగా మొండిగా తయారైపోతే వాడు సిగ్గు లేదు పాడలేదు. అప్పుడు వెంటనే మేము ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి, ఇక్కడ ఈ అబ్బాయి ఇక్కడ ఉండడానికి పనికిరాడు, ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది, మా మందిరం పరువు ఏమవుతుంది అంటే పేరెత్తి, ఆ అమ్మాయితో నేను పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయితో నేను పెళ్లి చేసుకోవాలి. అదే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు అనుకుంది, లేదా వీడోడు నాకు అందరూ వాడితో నాకేం పని. ప్లస్ ఆమె ఈ అబ్బాయితో అట్లా ఏం వ్యవహారం చేయలేదు, రెచ్చగొట్టేట్టుగా అమ్మాయి ఏం వ్యవహారం చేయలేదు. ఎన్ని ఫ్యాక్టర్స్ కదా. జాగ్రత్త అంటే మందిరాల్లో కనీసం సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎవరైతే కనీసం సాధన గట్టిగా చేస్తాడు, భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. మనకి ఈ పద్ధతిలో మనం ఏమడలేకపోతే, సార్ మేము మందిరంలో ఉండడానికి పనికిరాము, బయట రూమ్ తీసుకుని వచ్చిపోతూ ఉండండి. అంటే మందిరంలో కొన్ని ఉండేవాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈయన కొద్దిగా ఈ ఐలరాజు ఆయన అనుకుంటే ఆమె తప్పే ఉంది, నేను కదా ఆమె వెనకాల పడింది, ఆమె ఇష్టం చెడిపోతే ఇది నా కర్మ అనుకోవాలి. ఇప్పుడు ఈయన దాని అంటారు జరిగిన దాని గురించి ఆయన కొద్దిగా ఆలోచిస్తున్నాడు, ఎలా జీవితం ఎలా గడిచిపోయిందని. దేహము, మలము, వాయువు, కఫము, రోమములు వంటి అసహ్యమైన వాటితో నిండిన సంచి వంటిదని పురూరవుడు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. అంటే మనం ఒకసారి సంబంధంలో పడితే ఆ సంబంధంలో ఉన్న వాళ్ళకి కాలు పుచ్చిపోవచ్చు, వాసన వస్తూ ఉంటుంది. భార్య కాకపోతే ఎవడు చేస్తాడు అంటే తయారవ్వాలి. ఒకసారి మనం వన్స్ ఎంటర్ ఇట్. బట్ తల్లిదండ్రులు వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయ్యేదానంటే సెప్టిక్ అయ్యి కట్టు బాగా వాసన వస్తూ ఉంటుంది, కానీ పోయి చేయాలి, ఇంకెవరు చేస్తారు. అంటే జీవితంలో ఒకసారి సంబంధంలోకి వస్తే మీరు గురువు శిష్యులు, నాకేదో రోగం చెడ్డు పెడతా తప్పదు. శిష్యుడు మనం
మన బాధ్యతని చూసుకోవాలి. అట్లాగే మీరు శిష్యులు, ఆయనకి ఏదో కాలు ఇరుగుతుంది, నేను డబ్బులు ఖర్చు పెట్టినట్టు అదట్ అవుతుంది. ఒకసారి దిగిన తర్వాత మనకి ఇన్ని సేవలు అందిస్తున్నాడు, ఆయనకి ఏమన్నా అయితే దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అదే మనం ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం. సడన్గా నేను ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనడానికిలే, ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఆ విధంగా సంబంధంలోకి వచ్చాం కాబట్టి. ఇవన్నీ కూడా జీవితంలో మన సత్వగుణంలో ఉంటే మనం ఒక అడుగు వేస్తున్నప్పుడు నేను దీనిలోకి దిగుతున్నానంటే అది దిగి అయ్యే పొరపాటు జరిగింది, ఒప్పుకుంటారా అయింది, పెళ్లి చేసుకుని నేను పొరపాటు అయింది వదిలేస్తుంటే ఒప్పుకుంటారా అయింది, దట్ ఈజ్ యువర్ హెడేక్. చేసుకున్న తర్వాత బాధ్యత అయిపోయేదాకా. ఇక్కడ ఇప్పుడు ఈయన ఎన్ని ఆలోచిస్తున్నాడు, ఐలరాజు పుర్రెరోడు ఆయనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి జీవితంలో ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కూడా మనం దాని నుంచి డిప్రెషన్లోకి పోవడం కాకుండా దాని నుంచి పాఠం నేర్చుకుని మనం ముందుకు పోతూ ఉండాలి. ఈరోజు శ్లోకంలో 19:20 దీనిలో ఐలరాజు ఏమంటున్నాడు, వాస్తవానికి దేహం ఎవరి సొత్తు, ఈ దేహం ఎవరి సొత్తు, ఇటువంటి టాపిక్లు అక్కడక్కడ మళ్ళీ వస్తాయి భాగవతంలో చాలా చోట్ల. ఈ దేహం అనేది ఇది ప్రకృతికి చెందుతుందా, ఇది దేవుడికి చెందుతుందా, తల్లిదండ్రులకు చెందుతుందా, లేదా మనకి చదువు చెప్పినటువంటి గురువుకి చెందుతుందా, మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి, అందుకే వాడు ఉద్యోగం అయిపోతే ఎక్కడి నుంచి తింటాం, అంటే వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది. నేను ఉద్యోగంలో పెట్టి నువ్వు బతకడానికి ఏర్పాటు చేశా. ఈ రకంగా మనం ఆలోచిస్తే ఈ శరీరం ఎవరికి చెందుతుంది, ఇది నిర్ణయించజాలం. అంటే మన జీవితంలో రకరకాల స్టేజీల్లో రకరకాల వ్యక్తులతో ఉంటాం, అందరికీ రుణపడి ఉంటాం. తల్లిదండ్రులకి రుణపడి, ఈమె ఇక్కడ ఉంటుంది, మాధురి ఇక్కడ ఉంటుంది, ఉండడానికి తినడానికి అంత ఏర్పాటు చేసి రుణపడి ఉంటారా లేదా? బస్ మా అమ్మే నాన్న నన్ను పుట్టించింది, నాకు దీంతో సంబంధం లేదు. ఈ వయసులో ఈ టైంలో మీకు సహాయం వీళ్ళు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మన మీద అధికారం ఉంటుంది కదా. ఈ రకంగా అంటే చెప్పలేవు ఎంతమందికి. ఇప్పుడు పాలు లేకపోతే మనకు ఆరోగ్యం సరిగా ఉండదు అనుకోండి, అంటే కొంతమంది పాలు తాగడం తప్పనిసరి అంటాడు. మరి పాలు ఇస్తున్నట్టు ఆవు కూడా రుణపడిపోయాం కదా, అది లేకపోతే మీ ఆరోగ్యం చెడిపోతుంది. అంటే ఆవుకు కూడా మనం రుణపడి ఉంటున్నాం. ఇంట్లో పనాళ్ళు ఉంటారు, పనాళ్ళు వాళ్ళు లేకపోతే మనం చేసుకోలేము, రుణపడుతున్నారు కదా. ఇట్లా ఆలోచిస్తే ఈ శరీరం ఎవరికి చెందుతుంది అంటే దీనికి ఎంతోమంది క్లెయిమ్, ఈ శరీరం మీద క్లెయిము ఎంతోమందికి ఉంటుంది. మన పిల్లలు మనం చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా అధికారం, మిమ్మల్ని సగాన్ని చూసుకుంటే వాడికి కూడా మీ శరీరం మీద అధికారం, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటున్నారు కాబట్టి. అందుకని పుర్రెరోడు ఆయన ఆలోచన ఏదైతే ఈ శరీరం ఎవరి సొత్తు అనేది నిర్ణయించాలి. జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు చెందిందా, సుఖాన్ని ఇచ్చే భార్యకి చెందిందా, లేదా దేహాన్ని ఆజ్ఞాపించే యజమానికి చెందిందా, మెయిన్గా చదువుతున్నాడు కదా. తల్లిదండ్రులకు చెందుతుందా ఈ శరీరం, అంటే ఒక మగవాడి గురించి ఎగ్జాంపుల్ తీసుకుని, ఈయన శరీరం తల్లిదండ్రులకు చెందుతుంది, మీకు జన్మించారు. ఈ శరీరం భార్యకి చెందుతుంది, మిమ్మల్ని సుఖపెడుతుంది, అన్ని ఏర్పాటు గుడ్డలు ఉతికి ఇస్త్రీ చేసి బెడ్ వేసి వండి పెట్టి రోజంతా ఎదురు చూస్తాం. అంటే అందుకని అడుగుతున్నాడు, ఈ తల్లిదండ్రులకు చెందుతుందా, భార్యకు చెందుతుందా, మనకి ఉద్యోగం ఇచ్చి మనకి జీతం ఇచ్చేటువంటి అతను ఉద్యోగాలను తీసేస్తే మనం రోడ్డు మీద పడతాం ఎలా మనకి. తర్వాత ఇది చితి పైన పెడితే ఇది మంటకు కలిసిపోతుంది, అంటే ఇది నిజానికి అగ్నికి, అంటే శరీరాన్ని చనిపోయిన తర్వాత మనం ఇంట్లో పెట్టుకోం, ఏం చేయాలి, దాన్ని కాల్చాలా, పూడ్చిపెట్టాలా, అంటే మట్టికి చెందుతుందా, అగ్నికి చెందుతుందా. అప్పుడప్పుడు కుక్కలు నక్కలు తింటాయి ఈ శరీరం వాటికి, అందుకే లేకపోతే అవెందుకు తింటాయి, వాటికి చెందింది కాకపోతే అప్పుడప్పుడు మేము చూస్తుంటే అప్పుడప్పుడు పిల్లల్ని హాస్పిటల్ దగ్గర వదిలేస్తారు, కుక్కలు పీక్కు తింటామంటే ఏమనుకో
ఈ కుక్కలకి రాసి పెట్టింది ఈ శరీరం. మామూలుగా మనుషుల శరీరాలు అట్లా వదిలిపెట్టరు, కానీ కుక్కలు తింటున్నాయి. ఆశ్చర్యపోతారు. రాసి పెట్టినట్టుంది ఈ కుక్కలకి. వాడు అడుగుతున్నాడు ఆయన, అది అగ్నికి చెందుతుందా లేదా పురుగులకి చెందుతుందా లేదా కుక్కలకి నక్కలకి చెందుతుందా? ఈ సుఖ దుఃఖ భోక్త ఆత్మకు చెందిందా? ఈ శరీరం ఆత్మకు చెందిందా లేదా దీనికి తోడిచ్చేటువంటి సన్నిహిత బంధువులకు చెందిందా? అంటే మనల్ని అందరూ చూసుకుంటున్నారు, మన పెదనాన్న పిన్నమ్మ అందరూ చక్కగా ప్రేమగా చూసుకుంటున్నారు కదా, వాళ్ళకి చెందుతుందా? మనిషి దేహం యజమాన్ని ఖచ్చితంగా నిర్ణయించగలేకపోయినా దాని ఎడ అమిత అనురక్తుడవును. దేహం నీచ గతిని పొందడి ఆ దూషిత రూపమైన పురుషుడు స్త్రీ వదనాన్ని గట్టిగా చూసినప్పుడు ఎంత అందమైన వనిత, ఈమెది ఎంత చక్కని ముక్కు, ఈమెది ఎంత అందమైన చిరునవ్వు అని మనిషి తలచుండును. ప్రభుపాదులు వారి తాత్పర్యం, దేహం పాతిపెట్టినప్పుడు క్రిములు తిన్ను, అగ్నిలో దహించినప్పుడు బూడిదిగా మారును, నిర్జన ప్రదేశంలో వదిలిపెడితే కుక్కలు వాటిని తినివేయనని. తుష్య నిష్టే, ఈ శరీరానికి ఏం గతి పట్టచ్చు అనే పద సముదాయం. మాయ స్త్రీ రూపమునందు ప్రవేశించినదే. అంటే ఎవరైతే భక్తి చేయరో వాళ్ళు ఇటువంటి ఆకర్షణల నుంచి బయటికి రాలేరు. పురుషుని మనస్సుని మోహపరచును. స్త్రీ రూపమునందున్న మాయకు పురుషుడు ఆకర్షణను, స్త్రీ దేహాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు అతనికి రెండు చేతుల నిండుగా మలము, రక్తము, చీము, చర్మము, ఎముకలు, రోమము, అంతే కదా. మనం ఎవరైనా శరీరాన్ని పట్టుకున్నప్పుడు మన చేతుల్లోకి వచ్చేది ఏంటంటే మలము, రక్తము, చీము, చర్మము, ఎముకలు, రోమములు. అంటే నిజంగా బతికున్న ఆత్మతో మనకి ప్రేమ ఉంది, కానీ అదేదో మనకి తెలియదు, అదేదో కనిపించదు. కాబట్టి మన బయట శరీరాన్ని జనులు దేహాత్మ బుద్ధితో కుక్కలు పిల్లుల వలె వాళ్ళు వ్యవహరించుతారు. మనిషి కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు దేవదేవుని శక్తులను తన సొంత భోగాలకి మిద్దెగా ఒక ఆయన అన్నాడు, ఇది గౌర్ కిషోర్ దాస్ బాబాజీ జీవితంలో ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉండి ఆయన దగ్గర చక్కగా సేవలు చేసేవాడు. ఒకరోజు సడన్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. వీడేంద్ర ఏదో భక్తి చేసుకుంటాడు, మాయ నుంచి బయటపడతాడంటే, కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆయన అడిగాడు, నువ్వు దేవుడి సేవకుడు కదా, మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చావు నీ వెనకాల అంటే ఇద్దరు కలిసి కూడా సేవ చేయొచ్చు కదా సార్. గౌర్ కిషోర్ లాంటి గురువుకి ఏం జవాబిస్తున్నాడు? అప్పుడు ఆయన నువ్వు ఈవెన్ వాడుకోవడానికి తీసుకొచ్చుకున్నావురా వేదవా అని చెప్పి గౌర్ కిషోర్ ఎలాంటి నిజంగా దేవుడికి సేవ చేయడానికి తీసుకొస్తే నువ్వు ఈ జోలికి పోకూడదు, ఆయన చక్కగా భక్తి చేసుకునే అవకాశం ఇవ్వాలి. అట్లా ఎవడు చేస్తాడు? మనకు ఉపయోగం లేకపోతే తీసుకొచ్చి నీకు సేవలు చేసుకుంటాను ఎవడు తీస్తున్నాడు? అంటే ఎవరిని పెళ్లి చేసుకున్నప్పుడు అపేక్షలు ఉంటాయి. భర్త నాకు ఈ విధంగా నన్ను సుఖపెట్టాలా, డబ్బులు, ఇల్లు ఇవన్నీ. భార్య అలాగే భర్త భార్య నుంచి అపేక్షిస్తూ ఉంటాడు, నా మాటకి ఎదురు తిరగకుండా తీయగా నెమ్మదిగా మాట్లాడాలా, నేను అడిగింది చక్కగా గుర్తుపెట్టుకుని చేసి ఇవ్వాలా, అంతా గమనిస్తూ ఉంటారు కదా. ఈ రకంగా అపేక్షలు ఉంటాయి. కాబట్టి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఏమన్నాడు ఆయన, ఇది ప్రేమ లేదు, పెళ్ళి లేదు, నువ్వు నీ స్వార్థం కోసం దీన్ని తీసుకొచ్చి అంటే ఈ కోరికలు కూడా తీర్చుకోవడానికి దీన్ని నీ దగ్గరికి తీసుకొచ్చు అని ఎక్స్పోజ్ చేసి, నిజంగా నువ్వు కృష్ణ భక్తుడైతే నువ్వు ఆమెతో విధంగా అవసరం లేకుండా భోగాలు అనుభవించకుండా ఇద్దరు కలిసి దేవుడు చేయగలిగే నా అబ్బాయి వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. ఆ విధంగా బతికేట్లయితే పెళ్ళాన్ని తీసుకొస్తాడు అక్కడికి. ఆ విధంగా బతకగలిగితే ఎందుకు ఒక స్త్రీని మళ్ళీ తన వెంట తెచ్చుకుంటాడు?
ఆయన ఈ విధంగా దేవుడి సేవకుడిలాగా బతకలేడు కాబట్టి ఈ ఆలోచనలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆమెను వాడుకోవడానికి తీసుకొచ్చాను. కాబట్టి ఇక్కడ మనిషి కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉన్నప్పుడు బయట వ్యక్తుల్ని పరిస్థితుల్ని స్వలాభమునికై వినియోగించుకోవడానికి మిద్దెగా భ్రాంతిగా యత్నించగా అతడు ఏ విధంగా ప్రతిదీ భగవంతుడి సేవలో ఉపయోగించవలను అనేది నేర్చుకున్నాను. సో కృష్ణ చైతన్యం అనేటువంటిది అంత సులభమైన విషయం కాదు. పూర్తిగా మనం మనసుని సరి చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఏది ఎట్లా చేయాలనేది మనకు మెల్లిగా తెలిసి వస్తూ ఉంటుంది. దానిలో మన స్వార్థం కూడా కలిపి రంగు పూసి మనం మాట్లాడడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుపాదికి